అకేషన్ ఏదైనా సరే మా డే మాత్రం దీంతోనే స్టార్ట్ అవుతుందండి. సో అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక చిన్నప్పుడైతే మాకు నమ్మకం ఉండేదండి, ఈ ఒక్కరోజు మన డేని ఎంత ప్రొడక్టివ్గా ఎంత పంక్చువాలిటీగా మనం మెయింటైన్ చేస్తే అలాగే ఇయర్ మొత్తం ఉంటుంది అని చెప్పి మాకు ఒక నమ్మకం ఉండేది చిన్న ఉండగా. సో దాని గురించి అని ఒకరోజు ముందే మేము ఇవన్నీ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకునే వాళ్ళము. ఇక ఈరోజు అయితే మేము ఇంట్లో మనిషికి ఒక పని అయితే పంచుకున్నామండి. మా మామయ్యనే పచ్చడి అయితే ఆయనే తయారు చేసిండు. ఇక నేను పూజ చేసి ఇంట్లో పని చేసుకునేసరికి ఈరోజు వంట క్రెడిట్స్ మొత్తం మా అత్తయ్యకే ఇవ్వాలి. తనే వంటలు అదిరిపోయినాయి, మంచి చేసింది. ఈ ఉగాది పచ్చడి అయితే ఒక సైడ్ రెడీ చేసేసిండు మా మామయ్య. ఇక మేమైతే టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది మా ఊర్లో ఆనవాయితీ. నా పెళ్ళైన నుండి కూడా మేము ఉగాది పచ్చడి చేసి ఇక అదొక బాక్స్లో తీసుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళే వాళ్ళము. అక్కడ పూజ చేసుకొని అక్కడ ఆకులో దాన్ని ఇట్లా డొప్పలాగా చేసి అందులో ఇది ఉగాది పచ్చడి వేసి దేవుడికి అయితే సమర్పించే వాళ్ళం అన్నమాట. అట్లనే పప్పు బెల్లం కూడా దీన్ని నైవేద్యంలాగా పెట్టేవాళ్ళము. ఇక కొబ్బరికాయ అయితే కొట్టేసినాము. దేవుడి దర్శనం చేసుకొని ఎటువంటి కష్టాలు వచ్చినా ఏది వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా అన్నింటినీ కూడా మంచి ధైర్యంతో ఎదుర్కొనేలాగా ధైర్యాన్ని ఇవ్వమని కోరుకున్నా. ఇక్కడైతే దండం పెట్టేసుకున్నాము. రుద్రాక్ష గంట కొడుతుంది, వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు కదా. ఇక దర్శనం అయితే అయిపోయింది. మీరు కూడా మీ ఫెస్టివల్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి మన హిందువులకి యుగాది ఈ క్రమేణా ఉగాది అనేది పిలువబడుతుంది కదండి. ఇదే కొత్త సంవత్సరం మనకి. ఈ కొత్త సంవత్సరం మనకు వాతావరణంలో మార్పులు చేర్పులు అన్నీ గమనిస్తాము. అట్లనే పంచాంగ శ్రవణం, సంవత్సరానికి సరిపడా రాశి ఫలాలు కూడా వింటాం కదండి. ఇక టెంపుల్ నుండి అయితే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. బైక్ పైన వచ్చినాము. దగ్గరే మాకు టెంపుల్, ఇది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామండి. ఇక ఈరోజు అయితే అందరి ఇళ్ళల్లో ఉండే కామన్ రెసిపీ పోలేలు అండ్ కట్టచారు. అదేనండి, శనగపప్పుని ఉడకబెట్టినాక మిగిలిన వాటర్ తోటి మనం సాంబార్ ప్రిపేర్ చేస్తాం కదా, దాన్ని అయితే మేమైతే కట్టచారు అని పిలుస్తామండి. ఇంటికి వచ్చినాక ఇక ఫస్ట్ మేము కూడా ఈ డొప్పలోనే ఈ ఉగాది పచ్చడి అయితే ఫస్ట్ తీసుకుంటామండి. తర్వాత ఇక గ్లాసులలో అట్లా తాగుతాము. తర్వాత ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఎవరికన్నా కూడా పంచుకుంటామండి. ఇక మేమైతే ఎప్పుడు కూడా ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఇట్లా నార్మల్గానే సెలబ్రేట్ చేసుకుంటామండి ఫెస్టివల్. మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.